వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈ రోజు అయితే గత 2 నెలలుగా సోషల్ మీడియాలో ఈ లేడీ అఘోరి అలాగే శ్రీవర్షిణి గురించి అయితే తెగ హల్చల్ చేస్తుంది. ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఈ రోజు అయితే చేస్తున్నాను అనమాట. అసలు ఏంటి ఇంత 2 నెలల నుంచి జరుగుతుంది? అసలు ఏంటి ఈ కథ? ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది? ఈ అఘోరి కావచ్చు, లేదంటే నాగ సాధువు కావచ్చు, ఎవరు తను అని ఈ వివరాలన్నీ కూడా A to Z మీ ముందు పెట్టేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఇలాంటి వీడియో ప్రతిరోజు మీ ముందుకు వస్తుంది. మీరు కూడా తప్పకుండా మిస్ చేయకుండా చూసుకోవాలనుకుంటే మాత్రం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ బటన్ కూడా క్లిక్ చేసి పెట్టేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాము. ఇంత డీటెయిల్గా కాకుండా వాట్ టు వాట్ అని మీ ముందు పెట్టేస్తాను అనమాట. సో ఫస్ట్ ఈ లేడీ అఘోరి గత 2 నెలలుగా తెగ హల్చల్ చేస్తుంది. అసలు ఇంతకీ ఈవిడ లేడీ బై బర్త్ హిజ్రానా లేకపోతే ఎవరు? ఈ విషయాల్లోకి వెళ్తే మాత్రం ఇతను ఎవరైతే లేడీ అఘోరి కావచ్చు లేదా నాగ సాధువు కావచ్చు చెప్పుకొని తిరుగుతున్నాడో, ఇతనైతే బై బర్త్ 100% అయితే మగ వ్యక్తిగానే పుట్టాడు. బట్ ఏదో రీజన్స్ వల్ల, ఏదో ఇన్ఫెక్షన్స్ వల్ల ఇతను ప్రైవేట్ పార్ట్ ఇన్ఫెక్షన్ అయిపోయేసి హాఫ్ ఆఫ్ ద పార్ట్ తీసేశారనమాట. సో ఇక తర్వాత మళ్ళీ కూడా సేమ్ అదే ఇన్ఫెక్షన్ వచ్చేసరికి డాక్టర్స్ కంప్లీట్ గా పార్ట్ అయితే రిమూవ్ చేయాలి, దానికి అరౌండ్ 3 lakhs ఖర్చు అవుతుంది, చూసి పెట్టుకుంటే చేస్తాము అన్నారు. బట్ ఎవరైతే ఈ శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి ఉంది కదా, సో వీళ్ళు చాలా పూర్ అనమాట. వాళ్ళు 3 lakhs ఎఫర్డ్ చేసే స్టేజ్ లేరు కాబట్టి ఇంకేం చేయాలి అర్థం కాదు. బేసిక్ గా ఏంటంటే కొన్ని సిటీస్ లో కావచ్చు, ముంబైలో కావచ్చు, కమిటీస్ ఉంటాయన్నమాట. ఈ హిజ్రా కమిటీస్ అంటే ఎవరైతే ఇలా అటు అబ్బాయి ఇటు అమ్మాయి కాకుండా పుడతారో వాళ్ళని ఈవెన్ పేరెంట్స్ కానీ మామూలుగా జనరల్ సొసైటీ కానీ యాక్సెప్ట్ చెయ్యదు. సో అలాంటి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని ఆదరిస్తూ ఉంటది ఈ కమిటీ. సో ఇలాంటి కమిటీ పలు చోట్ల ఉంటాయి, అలాగే ముంబైలో కూడా ఉందన్నమాట. సో ఈ శ్రీనివాస్ ఏం చేశాడంటే, ఎలాగా డబ్బులు లేవు, ఎందుకు వచ్చింది అని చెప్పేసి ముంబై వెళ్ళిపోయేసి ఇలా నేను హిజ్రా, అలా అబ్బాయి కాదు అమ్మాయి కాదు ఇలా హిజ్రా అని చెప్పేసరికి వాళ్ళు అతని దగ్గరికి తీసి, సో తనకి ఏదైతే బాగాలేదో ఆ పార్ట్ మొత్తం కూడా ఆపరేషన్ చేయించి తీసేసి, అలాగే పైన బ్రెస్ట్ పార్ట్ కూడా సర్జరీ చేయించి పెట్టారనమాట. సో ఇలాగా హిజ్రా లాగా కన్వర్ట్ అయ్యాడు, కానీ బై బర్త్ మాత్రం కంప్లీట్ అబ్బాయి. సో అలా వాళ్ళు చేయించారు. అక్కడ ఇంకా తెలిసిందే కదా, అందరూ ఇలా హిజ్రాస్ కొంతమంది డబ్బులు అడుగుతూ ఉంటారు సిగ్నల్స్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే తిను కూడా, ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో తిను కూడా అక్కడ ముంబైలో అలా ఇలా చేస్తూ ఉన్నాడు. సో ఇదే టైంలో ఇలా చేస్తూ కొద్దో గొప్ప డబ్బు సంపాదించుకున్నాడు. బట్ అప్పటికి అంటే 2 years క్రితము ఇలాగే సేమ్ ఒక నాగ సాధువు అని మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి కొంచెం వైరల్ అయ్యాడనమాట. సో ఏంటంటే, ఎందుకు ఈ తెలుగు రాష్ట్రాల మీద పడతారంటే, ఎక్కడా లేని బోల్డ్ అని ఛానల్స్, ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయన్నమాట మన తెలుగు రాష్ట్రాల్లో. అందుకని సో వాళ్ళకి ఏంటంటే ఎలాగైనా నేమ్ అండ్ ఫేమ్ రావాలి, క్లిక్ అయిపోవాలి, బాగా వైరల్ అవ్వాలి, అమ్మో నాగ సాధువు దేవత వీళ్ళని పూజలు గట్రా చేసేసి అలా చేయడం వాళ్ళకి కావాలి. సో ఈజీగా పాపులారిటీ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇది వరకు ఎలాగైతే 2 సంవత్సరాల క్రితం ఇలాగే నాగ సాధువు అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాలకు రావడం, జనాలందరూ ఎవరో భగవంతుల్లాగా భావించడం, ఆయన చెప్పిన పూజలు గట్రా చేయడం, ఆయన అడిగినంత డబ్బు ఇవ్వడం, డబ్బు ఇచ్చి పూజలు గట్రా చేయించుకోవడం, ఇలా అంతా జరిగింది. సో ఆ పాయింట్ ని క్యాచ్ చేసుకున్నాడు. ఎన్ని రోజులని ఇలాగా అక్కడ ఇక్కడ తిరిగి డబ్బులు ఇలా అడుగుతూ ఉంటాం జనాల్ని, ఒకేసారి కొడితే జాక్ పాట్ కొట్టేసేయాలి అని చెప్పేసి సో ఐడియా ఆలోచించి అలాగే హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడిలోన అలా వచ్చి ఈ శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి రావడం జరిగింది. అప్పుడు హల్చల్ బాగా వైరల్ అయిపోయాడు. ఏం తింటాడు అంటే శ్మశానంలో ఉండే చనిపోయిన శవాలను తింటాడని చెప్పి అది ఇదని చాలా బట్టలు వేసుకోరు, ఇది చాలా చాలా జరిగింది. అదంతా కూడా అందరికీ తెలుసు, అదంతా కూడా నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు, బట్ అలా జరిగింది. సో ఇలా చేస్తున్నప్పుడే తను కంప్లీట్ గా అబ్బాయి కాబట్టి పైకి అలా ఉన్నా కూడా ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో అందుకోసమే వాళ్ళు ఎవరైతే పేద అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి ఏవో మాటలు చెప్పి ఖరీదైన గిఫ్ట్లు గట్రా ఇవ్వడం, వాళ్ళని పెళ్లి చేసుకోవడం. అందుకనే రీసెంట్ గా మళ్ళీ ఫస్ట్ భార్య నేను అంటూ ఒక ఆవిడ వచ్చింది కదా. సో ఇలానే జరిగింది. తర్వాత వాళ్ళకి విషయం తెలియడం, వాళ్ళు వదిలేయడం, అలా అంతా జరిగింది. సో అలా జరుగుతుంది వ్యవహారం. ఇక ఈ క్రమంలోనే ఈవిడ ఎవరున్నారు, శ్రీవర్షిణి అనమాట. ఈమెయితే చక్కగా చదువుకుంది, బీటెక్ కంప్లీట్ చేసింది, చూడడానికి కూడా చక్కగా ఉంటది. అయితే ఈవిడ ట్రాప్ లో ఈవిడని
అఘోరి ట్రాప్ చేశాడా లేదా అఘోరిని ఈమె ట్రాప్ చేసిందా అన్న విషయం అయితే ఇప్పటికి కూడా తెలియలేదు. బట్ ఒక వర్గం వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ శ్రీవర్షిని ఉంది కదా, తినకి చిన్నప్పటి నుంచి ఏ సినిమాలు చూసినా ఈ అఘోరి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టపడేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరేష్ పురి ఉంటాడు కదా, రా బాలిక రా అని. సో అందరికి శ్రీదేవినో చిరంజీవినో నచ్చితే ఈ శ్రీవర్షినికి మాత్రం ఈ అమరేష్ పురి క్యారెక్టర్ నచ్చేది. అలాగే సాహస వీరుడు సాగర్ కన్యలో కూడా ఒక ఆవిడ ఉంటుంది కదా, ఒకటి పట్టుకొని బ్లాక్ డ్రెస్ వేసుకొని, సో ఇలాంటి క్యారెక్టర్స్ బాగా అట్రాక్ట్ అయ్యేదన్నమాట. ఈ క్రమంలోనే ఇలా అఘోరి రావడం, అతనికి మంచి పేరు రావడం, ఇలా వైరల్ అయిపోవడం చూసి తిను కూడా ఇష్టపడ్డం అంటే తనని కలవాలి, సో తన దగ్గర ఉన్న విద్యలు ఏవో ఒకటి నేర్చుకోవాలి అని ఇంటెన్షన్తోనే అఘోరిని అప్రోచ్ అయ్యింది. సో ఈ అఘోరికి కూడా ఏంటి, ఈ శ్రీవర్షిని వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి సో తనకి కాస్ట్లీ గిఫ్ట్స్, ఐఫోన్ గట్రా అవి ఇవి ఇవ్వడం లాంటివి చేసేసరికి ఈ అమ్మాయికి ఏంటి, ఎలాగైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు కోరుకునేది కంఫర్ట్ లైఫ్ ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి. ఈ అఘోరి కారు ఉంది, అంత ఫేస్బుక్ అకౌంట్లు అవి ఇవి అన్ని కూడా ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా దండిగానే ఉంది. కాబట్టి ఏముంది, సో తనని లైక్ చేయడం స్టార్ట్ చేసింది. తను కూడా ఏంటి బై బర్త్ అబ్బాయే కాబట్టి తినకి ఒక తోడు కావాలి. పైకి ఎన్నైనా చెప్పొచ్చు అనమాట, వీళ్ళు వాళ్ళ యొక్క జెన్యూనిటీ నచ్చింది మాకు, లైఫ్ లాంగ్ ఒక్కొక్కరు తోడుంటే చాలు, మాకు పిల్లలు అంటారా వేరే వాళ్ళని దత్తత తీసుకుంటాం, ఈయన చాలా చాలా కథలు చెప్పినా కానీ ఇన్నర్గా మాత్రం ఈ అఘోరి ఉన్నాడు కదా, తిను అబ్బాయే కాబట్టి తనకి ఫీలింగ్స్ ఉంటాయి, ఒక అమ్మాయి తోడు కావాలి. ఇక ఈ శ్రీవర్షినికి ఏంటి అంటే దగ్గర బాగా లగ్జరియస్ గా ఉంది, డబ్బులు ఉన్నాయి, కార్లో తిప్పుతాడు, ఏం కావాలి అదే కదా కోరుకుంటుంది అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా కనెక్ట్ అయిపోయింది. ఇద్దరు ఏదో ఒకరికొకరు తోడు అనుకున్నారు, తర్వాత ప్రేమ అని చెప్పారు, అట్ లాస్ట్ పెళ్లి కూడా చేసుకున్నారు మొన్న. ఇది శ్రీవర్షిని యొక్క వర్షన్ అయితే. ఇంకొకరు ఏం చెప్తారంటే ఇదంతా పెద్ద స్కెచ్, శ్రీవర్షిని వాళ్ళ ఫ్యామిలీనే బేరం పెట్టారు, సో వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి డబ్బు కోసం ఇన్ని లక్షలు అని చెప్పేసి అఘోరికి ఇచ్చారు, అఘోరి పెద్ద మొత్తంలో డబ్బు అయితే ఇచ్చింది, సో అందుకని ఇలా జరుగుతుంది అని ఒక వర్గం వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ టైం ఈ అఘోరి శ్రీవర్షిని వెళ్ళిపోయినప్పుడు గుజరాత్ వరకు వెళ్ళి విష్ణు అనే అంటే ఒక బ్రదర్ లాంటి వాడంట శ్రీవర్షినికి వెళ్ళడం, అక్కడి నుంచి తీసుకురావడము, ఇది శ్రీవర్షినికి ఇష్టం లేదని చెప్పేసి ఆవిడే మీడియా ముందుకు వచ్చి నన్ను చాలా హింస పెడుతున్నారు, ఈ విష్ణు అనే అతను అయితే నాకు సొంత అన్న కాదు, బట్ ఏంటో నా లైఫ్ మీద తనకే పెద్ద హక్కు ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని ఈవిడే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనో లేకపోతే లవ్ విత్ బెనిఫిట్స్ అనో మొత్తానికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం కూడా బాగానే వైరల్ అయ్యింది, అందరు సోషల్ మీడియాలో ఆల్రెడీ చూసేసే ఉంటారు. సో ఇదైతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మేము వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్కి, మేము ఇక్కడ ఉండట్లేదు, ఇక మీద మా మీద ఎవరు వీడియోస్ చేసినా మమ్మల్ని ఎవరు ట్రోల్ చేసినా కానీ మేము ఈ కార్లోనే పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతామని చెప్పి ఇది కూడా ఒక వీడియో తీసి అయితే పోస్ట్ చేశారు. ఈ తరహాలో ఏంటంటే ఈ హిజ్రా కమ్యూనిటీ ఉంటది కదా, వీళ్ళు ఏంటంటే ఎవరికి ఈవెన్ అమ్మాయిలకి అన్యాయం జరిగినా అటు హిజ్రాలకి అన్యాయం జరిగిన కొంచెం ముందుకు వచ్చి వాళ్ళ కోసం పోరాడడం అలా చేస్తూ ఉంటారు. ఆ దిశలోనే ఈ హిజ్రా కమ్యూనిటీ తెలంగాణలో ఉండే వాళ్ళు ఏంటంటే ఇతను హిజ్రా కాదు, ఇలా మార్పిడి చేయించుకున్నాడు, బట్ అలా మోసం చేస్తున్నాడు, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, ఆమెను వదిలేశాడు, ఇప్పుడు మళ్ళీ శ్రీవర్షిని ఇలాగే ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడో, అంతేకాదు ఇతను హిజ్రా అని చెప్పుకొని తిరుగుతున్నాడు కాబట్టి మాకు కూడా అవమానమే అన్నట్టు తరహాలో కేసు కూడా నమోదు చేశారు. సో ఆ కేసును టేకప్ చేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి శ్రీవర్షిని తెలంగాణకు కూడా తీసుకొచ్చారు. బట్ ఇప్పటి వరకు జరిగింది ఇది. ఇక ముందు ఏం జరుగుతుందో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనమందరం వెయిట్ చేయాలి. సో నేనైతే బ్రీఫ్ గా అంటే వాట్ ఈస్ వాట్ అని చెప్పాను. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.